బాబు గారిని తీసుకొచ్చారు. ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేశాం. కవర్ లైటింగ్ ఇవన్నీ ఆన్లో ఉన్నాయి కదమ్మా. ముఖ్యంగా 7-8 తేదీ 2 రోజు కొండవీడు ఫెస్ట్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అప్రూవల్ వచ్చింది. 10 AM to ఫేమస్ ఉన్నాయి, అవి పెట్టుకోవాలి. కింద వరకు వచ్చేసారు. మీరు ఆ రోడ్డు క్లియర్ చేస్తే ఇమీడియట్ బీటీ రోడ్ వేపిస్తాడు శ్రీనివాస్ రెడ్డి. దాంట్లో పేమెంట్ ఎట్లా అనేది నేను కలెక్టర్ గారు చూస్తాం. ఓకేనా? ఏమయ్యా కొత్తపాలెం, మీరందరూ సైలెంట్ గా ఉన్నారు. జనసేన పుల్లారావు గారు మాట్లాడే ముందు ఇక్కడ మేడం గారికి ఈ యొక్క కొండవీడి పాటకు ఒక రిలేషన్ ఉంది. మీ అందరూ తెలుసా? తెలీదు. పుల్లారావు గారికి కూడా గుర్తుందో లేదో, 3 కోట్ల రూపాయలు ఆ రోజు కొండవీడి ఫెస్టివల్ కి ఇచ్చింది హిమాంశు శుక్లా గారు మనకి. ఈఓగా ఎండి ఏపీటీడీసీగా ఉండి ఆ రోజు మనకి 2019 ఫిబ్రవరిలో జరిగిన కొండవీడి కోటకి 3 కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేయడంలో ఆయన యొక్క కృషి, ఎందుకంటే ఆయన దగ్గర మేనేజర్ గా చేశారు కాబట్టి గుర్తుంచుకొని ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ మన మేడం గారి ఆధ్వర్యంలో పుల్లారావు గారి కాంబినేషన్ లో ఈ రోజు 2026 ఫిబ్రవరి 7-8 ఈ యొక్క కొండవీడి ఫెస్టివల్ అనేది అది ఎలా జరగాలంటే పుట్టకోట, కొత్తపాలెం, కొండవీడు, సొలస, ఎడ్లపాడు మండలం మొత్తం ఇక్కడే ఉందా అనే విధంగా జనాలు రావాలి. ఆ బాధ్యత మన కూటమి నాయకులందరూ తీసుకోవాలి. ఉదయాన్నే 7 గంటలకి యోగాతో మన యొక్క కార్యక్రమం బిగించేద్దాము. 7-7:30కి యోగా కార్యక్రమం ఇక్కడ పైన వేసిన స్టేజీ ముందర ఎంతమందిని మీరు తీసుకొస్తే అంతమందితో యోగా చేపిద్దాము. 10:30-11 ఎమ్మెల్యే గారి టయాన్ని బట్టి బెలూన్స్ ఎగరేసి ఫెస్టివల్ మనం ఓపెన్ చేసుకుందాం. అక్కడ నుంచి 6 దాకా కొండ మీద ఏదైతే మనం అనుకున్న ఆ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. 6 గంటలకి మనకు వచ్చే చీఫ్ గెస్ట్ చేత కింద కల్చరల్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకుని 6 నుంచి 10 దాకా సింహ గారు, గీతా మాధవి గారు జబర్దస్త్ టీంతో మనందరం ఎంజాయ్ చేద్దాం. ఈ యొక్క ఫెస్టివల్ పల్నాడు జిల్లాలో జరుగుతున్న ఈ గవర్నమెంట్ లో మొట్టమొదటి ఫెస్టివల్. పుల్లారావు గారు హైదరాబాద్ నుంచి ఆపరేషన్ చేసి మా కలెక్టర్ మేడం గారు రోజు అజయ్ జైన్ గారితో మాట్లాడుతూ ఈ డబ్బులు శాంక్షన్ చేపిస్తా ఉన్నాం. కాబట్టి మనం చేసే పని చాలా విజయవంతంగా కావడంలో కూటమి నాయకుల పాత్ర ఎక్కువ ఉంటుంది. అధికారులతో పాటు నాయకుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పనిచేస్తా ఉంటే మనం అది బాగా ఇది బాగా వాళ్ళతో పాటు కలిసి పనిచేయండి. మీరు ఒక్కసారి మీరందరూ ఇది విజయవంతం చేస్తే మళ్లీ పుల్లారావు గారి ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో కూడా మనం ఈ ఫెస్టివల్ చేసుకునే విధంగా దీన్ని మనం హైలైట్ చేద్దాము. రాష్ట్ర స్థాయి నుంచి కూడా మా సెక్రటరీ గారిని, కందుల దుర్గేష్ గారిని, అమరపాలి మేడం గారిని వాళ్ళందరూ కూడా మనం ఆహ్వానించుకొని మనందరం గౌరవించుకొని మరి కృష్ణప్రియ మేడం గారి ఆధ్వర్యంలో వీలైతే పవన్ కళ్యాణ్ గారు లేదంటే పిసిసిఎఫ్ గారు ఉంటారు, వాళ్ళందరినీ పిలుద్దాం. అందరినీ పిలిచి ఆ విజయవంతం చేద్దామని తెలియజేస్తూ మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట పులి పట్టుబడి ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ప్రతి జిల్లాకి ఏదో ఒక ఫెస్టివల్ చేయడానికి శాంక్షన్ చేస్తున్నారు. కాబట్టి మన జిల్లాకి కొండవీడి ఫెస్టివల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది 3సారి ఈ ఫెస్టివల్ జరుపుకోవడం. దీని భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తో, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కోఆర్డినేషన్ తో ఈ రోజు కోర్ట్ పైననే రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి రూపురేఖ మొత్తం 7th and 8th ఫిబ్రవరి 2 రోజు కొండపైన ఫెస్టివల్ జరుపుకోవడానికి ఏమేం చేసుకోవాలి, ఎవరు రావాలి, లాజిస్టిక్స్ ఏమి ఉండాలి అన్ని ఫైనల్ చేయడం జరిగింది. ముఖ్యంగా 7-8 తేదీ 10 AM to 6 PM మనకి కొండ పైన ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాని ముందు 7 AM to 10 AM కూడా యోగా ప్రోగ్రామ్స్ తో మొదలు పెడుతున్నాం. ఎర్లీ మార్నింగ్ యోగా గ్రూప్స్ ని పిలిపించి, స్వచ్ఛంద సంస్థలని పిలిపించి, ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ యోగా పెట్టి 10 o'clock ఇనాగ్రేషన్ చేసి 7th తేదీ మొదలు పెడుతున్నాము. ఇక్కడ పైన మనకి అడ్వెంచర్ సంబంధించి బోటింగ్, కయాకింగ్, హార్స్ రైడింగ్,
జార్బింగ్, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, దాంతో పాటు హెలికాప్టర్ రైడ్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. మనకి ఇంకా ఎక్స్పోజర్ కోసం శాండ్ ఆర్ట్ షో ఒకటి, ఫ్లవర్ షో, లేజర్ షో అండ్ క్రాకర్ షో, ఈ 4 షోస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. దీంతో పాటు స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా కింద కోర్ట్ కిందనే జాయింట్ వీల్ అండ్ ఎగ్జిబిషన్ ఫేర్ లాగా ఆ 2 రోజు ఏర్పాటు చేస్తున్నాము. ఎంట్రీ అన్నిటికీ ఈ కోర్ట్ పైన రావడానికి ఎంట్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, కానీ దీనికి షటల్ బస్ రన్ చేస్తాము. కింద నుంచి పైన వరకు ఆర్టీసీ 10 బస్సెస్ పెట్టడం జరిగింది. అవసరాన్ని బట్టి పెంచుకుంటాము, కానీ కింద నుంచి పైన వరకు ఆర్టీసీ బస్సెస్ మాత్రమే అలౌ చేస్తాము. పార్కింగ్ ప్లేసెస్ అన్ని కోర్ట్ కింద ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కోర్ట్ కింద వరకు వచ్చిన వాళ్ళు వాళ్ళ వెహికల్స్ లో వచ్చి ఇక్కడ ఈ షటిల్ బస్ ఎక్కి పైకి రావాలి. దాంట్లోనే అంతా ప్రోగ్రామ్ అయినాక కింద వెళ్ళాలి. ఇక్కడ పైన 10 AM to 6 PM మనకి ప్రోగ్రామ్స్, స్కూల్ పిల్లల కోసం కూడా కాంపిటీషన్స్, అంటే చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ పార్టిసిపేషన్ చూసుకొని డాన్స్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్, పోస్టర్ మేకింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్ట్, స్ట్రీట్ ప్లే అవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. దీంతో పాటు కింద 6 PM to 10 PM కల్చరల్ ఉంటాయి. దాంట్లో 8th February గీతా మాధురి గారి ప్రోగ్రామ్ ఉంటుంది. జబర్దస్త్ టీమ్ వాళ్ళు కూడా 2 రోజు వస్తున్నారు. ఒడిశా నుంచి, వైజాగ్ నుంచి వెస్టర్న్ డాన్స్ గ్రూప్స్, కల్చరల్ ఆర్ట్ ఫార్మ్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ అంతా చాలా డీటెయిల్డ్ గా, చాలా అడ్వెంచరస్ గా ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే కొండవీడు ఫోర్ట్ కి చాలా మంచి చరిత్ర, హిస్టరీ, దీని గురించి జిల్లా వాసులు అందరూ తెలుసుకోవాలి, స్టూడెంట్స్ అందరూ తెలుసుకోవాలి. దీంతో పాటు ఇది రిజర్వ్ ఫారెస్ట్ కూడా. సో ఆ ఫారెస్ట్ సంబంధించి మన నేచర్ గురించి, దీని హిస్టరీ గురించి కూడా ఇక్కడ షోస్ పెట్టడం జరుగుతుంది. సో తప్పకుండా జిల్లా వాసులు అందరూ దీనికి ఎక్కువ స్థాయిలో, ఎక్కువ నంబర్లో వచ్చి విజయవంతంగా చేయాలి కోరుకుంటున్నాను. February 7, 8 గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, హిమాంశు శుక్లా గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నాం. తర్వాత ఈ కొండవీడు ఉత్సవాలు జరగలేదు, లాస్ట్ ఇయర్ జరిపారు. తిరిగి మరలా మనం చంద్రబాబు గారి నాయకత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఇక్కడ నుంచి కంటిన్యూగా కొండవీటి ఉత్సవాలు ఈ February 7, 8 మొదటి రోజు టూరిస్టు ఏదైతే ఉన్నారో మనకి కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖ మంత్రులు ఇన్వైట్ చేస్తాం. రోజు ఒక 2 మినిస్టర్లు వచ్చేటువంటి విధంగా ఈ యొక్క కొండవీటి ఉత్సవాల యొక్క ప్రాధాన్యతని, ప్రాభవాన్ని పెంచేటువంటి దానికి గుంటూరు జిల్లాకి కాదు, ఇది CRDA పరిధిలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అత్యంత ఇష్టమైనటువంటి ప్లేస్ ఇది. CRDAలో కొండవీడు పోర్ట్ ఉండటం, పోర్టుకు ఒక చరిత్ర ఉండటం, 2000 రూల్ చేసిన, శ్రీకృష్ణదేవరాయలకు ఇక్కడి నుంచి రూల్ చేసిన శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క కొండవీడుకున్న అనుబంధం గురించి కూడా ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తున్నారు. ఆ చరిత్ర కూడా ఒకసారి ప్రజెంట్ ఉన్నటువంటి అందరికి కూడా ఒక అవగాహన తీసుకురావాలి. చరిత్ర మర్చిపోతున్నారు, చరిత్రను గుర్తు చేసుకునేటువంటి విధంగా ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. మన గుంటూరుని ఈ కొండవీడి మీద ఒక పాట కూడా డ్రాఫ్ట్ చేశాడు, అది కూడా ఆ రోజు లాంచ్ చేయడం జరుగుతుంది. దానికి తోడు 2 రోజులు కల్చరల్ ప్రోగ్రామ్స్, లక్ష్మీ నరసింహస్వామి ఒక సెంటిమెంట్, ఒక నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి దేవాలయం, శివాలయం మధ్యలో ఉంది, అది కూడా పూర్తి చేస్తాం. దానికి తోడు దర్గా మసీదు కూడా ఉంది, అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్కియాలజీ రాశారు, గతంలో మనం అవన్నీ లేకుండా కన్స్ట్రక్షన్ బిగిన్ చేసాం, మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు అసంపూర్తిగా ఉన్నాయి, అన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. శివాలయము, దర్గా, మసీద్ ఉన్న ప్లేస్ లోనే, ఉన్న కన్స్ట్రక్షన్ లోనే మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది.
దానికి తోడు ఈ యొక్క టెంట్స్ లో నైట్ ఉండేటువంటి దానికి కూడా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి టూరిస్టులు ఉండాలి అంటే నైట్ కూడా ఉండేటువంటి దానికి టెంట్ హౌస్ 20 వేసి కంటిన్యూ సమ్మర్ అంతా టూరిస్టులకి సౌకర్యవంతంగా అన్ని ఫెసిలిటీస్ తోటి ఏర్పాటు చేయటం, దానికి తోడు ఫుడ్ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మంచి బ్రాండెడ్ ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ పైన కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ గానీ, బస్సులు గానీ, ఈ కొత్తపాలెం రోడ్డు ఊళ్ళోకి పోయే పని లేకుండా ఊరు బయట నుంచే ఈ కొండవీడికి వచ్చేటువంటి విధంగా చేయడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు గారు చౌడారం నుంచి 5 కిలోమీటర్ల టన్నెల్ వేద్దామని కూడా చెప్పారు. అది కూడా మోస్ట్లీ మార్చి లోపల శాంక్షన్ ట్రై చేస్తున్నాం. సుమారు 200 కోట్లు వాల్యూస్ వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు పబ్లిక్ గా, నేను అడగకుండానే అనౌన్స్ చేశారు. ఆయనకి ఎవరో డిపార్ట్మెంట్ అని చెప్పారు. దీనికి ఇంపార్టెన్స్ పెరగాలంటే చౌడవరం నుంచి 5 కిలోమీటర్ల టన్నెల్తో రోడ్డు వేస్తే ఈ కొండవీడు కోట గుంటూరుకి అతి సమీపంలో ఉంటుందనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు అన్నాడు. నేను మొన్న 20 రోజుల క్రితం ఇచ్చాను. మీ అనౌన్స్మెంట్ పెండింగ్ ఉంది, ఇది తప్పకుండా చేయాలంటే చేద్దామని చెప్పారు. అన్నని రాసుకున్నాను. కాబట్టి అది 2026లో ఒక దశకు వచ్చి టెండర్లు పిలిచేటువంటి స్థాయికి వెళ్తాం. సుమారు 220 కోట్లు వచ్చింది వాల్యుయేషన్. చౌడవరం నుంచి డైరెక్ట్ కొండవీడికి టన్నెల్ ద్వారా రోడ్డు నిర్మాణం. నేను కూడా మొన్న ఇచ్చాను. 2 అన్నని రాసుకున్నాడు రాజమౌళి సీఎం గారు చూస్తే. కాబట్టి భవిష్యత్తులో అది కూడా పూర్తి చేసి దీనికి ఏ విధంగా ఒక పర్మనెంట్ రిసార్ట్, డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం. పర్మనెంట్ రిసార్ట్ కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం. అదేమో రిజర్వ్డ్ ఫారెస్ట్ లో ఉంది. ఏ విధంగా చేయాలనేటువంటిది ఒకసారి పైన పర్మిషన్ ఏ విధంగా ఎట్లా అనేటువంటిది మళ్ళా డిఎఫ్ఓ గారు, సిసిఎఫ్ కూడా వస్తా ఉన్నారు. ఫిబ్రవరిలో అనంతమ్మని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. జూ ఏర్పాటుకి, సఫారీ ఏర్పాటుకి ఇవన్నీ కూడా చేయబోతున్నాం. ముందు 7-8 తేదీలు మా కలెక్టర్ గారు అయితే పర్మనెంట్ డేట్ పెట్టేద్దాం అంటున్నారు. 7-8 మీకు ఎవ్రీ ఇయర్ 7-8 ఏమా అదే ఓకే. ఫస్ట్ ఇక అది పర్మనెంట్ సాటర్డే సండే ఎవ్రీ ఇయర్ కొండవీటి ఫిబ్రవరి కొండవీడి హెరిటేజ్ ఉత్సవాలు జరుగుతాయి. ఎడ్ల పందాలేమో 18 నుంచి 23 జనవరి పర్మనెంట్. ఈ ఉత్సవాలేమో 7-8 శని ఆదివారాలు ఏమైనా మారితే ఆ డేట్ల ప్రకారం పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ రావాలి. అందుకని స్టూడెంట్స్ రోజు 4,000 మంది ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. ఫిరంగిపురం, మన చిలకలూరుపేట సరౌండ్ కాలేజెస్ వాళ్ళు 7 ఒక 4,000, 8 ఒక 4,000 మంది, పబ్లిక్ ఒక 1,000 నుంచి 2,000, 3,000 వస్తారు. కనుక ఆ విధంగా ఈ రోజు ఈ కొండవీటి ఉత్సవాలకు కావాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్ మన కలెక్టర్ గారు ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చారు. ఎవరు ఏ బాధ్యత అనేటువంటిది కూడా కేటాయించడం జరిగింది. అదే విధంగా చిలకలూరుపేటలో ఎప్పుడది 5 పెడదామా కర్టన్ రైజర్ మారథాన్ లాగా కర్టన్ రైజర్ కూడా పెట్టి ఒక అవేర్నెస్, బస్సుల మీద పోస్టర్స్ గానీ, పబ్లిసిటీ, సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మొన్ననే చిలకలూరుపేట తీసుకొచ్చాం. మరలా వెంటనే సేమ్ కాన్స్టిట్యున్సీ అంటే ఎలా ఉందో ఒకసారి ప్రయత్నం చేస్తాం. వెంబసారి చంద్రశేఖర్ గారి సెంట్రల్ మినిస్టర్ తీసుకొస్తాము. ఎందుకంటే ఆయన అనౌన్స్ చేశారు కొండవీటి కోట నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ లో మన స్టేట్ కి ఏది వచ్చినా సెకండ్ ప్రయారిటీ కొండవీటి కోటే తెస్తానని కూడా మాట ఇచ్చారు బహిరంగంగా. అందుకని ఎంపీ గారు మొదటి రోజు ఉంటారు, 2వ రోజు ఉంటారు. ఒక రోజు పెమ్మసాని గారు ఇంకా అదర్ 2 మినిస్టర్స్ కూడా ఇన్వైట్ చేస్తాం. దీనికి బాగా పబ్లిసిటీ ప్రాధాన్యత పెంచేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మీడియా కూడా దీనికి పబ్లిసిటీ ఇవ్వండి. కొండవీడు చరిత్ర చాలా పెద్ద చరిత్ర ఉంది దీనికి. ఇప్పటికి కూడా కొండవీడు కాంపౌండ్ ఇంకా కొన్ని చెదర్ల ఎక్కడ కూడా కొండ మీద పోర్టులో 3 చెరువులు ఉన్నది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేదు. మీకు తెలిసి ఎక్కడ ఉందమ్మా? నాకు తెలిసి అయితే లేదు. మీకు తెలిసి ఉందా? పోర్టులో 3 చెరువులు, 3 చెరువుల్లో ఒక చెరువు అయితే 365 రోజులు నీళ్లు ఉంటాయి. నాకు తెలిసి ఎక్కడా లేదు. దీన్ని అందుకనే
గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక 1 year వెనకబడ్డాం. ఈ 26లో దీన్ని పూర్తి స్థాయిలో నిధులు తీసుకురావడం జరుగుతుంది. ఇయర్ కూడా కొండవీటి ఉత్సవాలు ఇంకా పెద్ద ఎత్తున ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ శివాలయం పూర్తయిన తర్వాత సెంటిమెంట్ దేవాలయంగా కూడా దీన్ని తీర్చిదిద్దబోతా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాను. ఆనాడు చంద్రబాబు గారే ఇచ్చారు డబ్బులు కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి, శివాలయానికి, దర్గాకి, మసీదు కూడా డబ్బులు ఇప్పించాం. తిరిగి మరలా అసంపూర్తిగా ఉన్నాయని పూర్తి చేస్తాం. గత 5 ఏళ్లు ముందుకు పోలేదు, తిరిగి ఇప్పుడు పూర్తి చేస్తాం. మన అదృష్టం ఏంటంటే ఆనాడు ఇమాన్ శుక్లా గారు ఉన్నారు, శ్రీనివాస్ నాయుడు గుర్తు చేశాడు. ఈనాడు మళ్ళా కృతికా శుక్లా గారు ఉన్నారు. ఇద్దరు డైనమిక్, ఎవరు ఒకరినొకరు పోటీ పడతారు సర్వీస్ చేసే దాంట్లో. అది వారి గొప్పతనం. హిమాంశు శుక్లా గారు గాని, కృతికా శుక్లా గారు గాని మంచి అవగాహన ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎక్కడికక్కడ వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా శాంక్షన్ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి ప్యాచ్ వర్క్ ఆ 1 kilometer బీటీ రోడ్డు వేస్తారు. గతంలో చాలా చేసి నష్టపోయాడు, డబ్బులు కూడా రాదు. ఈ ఘాట్ రోడ్ వేసిన ఈ కొండవీటి ఉత్సవాల్ని మంచి విక్టర్ బాగా నీకు ఒక బ్రాండ్, నీ బ్లాక్ బస్టర్ పబ్లిక్ నుంచి రావాలి, మీడియా నుంచి రావాలి. ఎందుకంటే మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, హార్స్ రైడింగ్ పెడుతున్నారు, హెలికాప్టర్ డ్రైవ్ ఉంటుంది, ఇది లేజర్ షో ఉంటా ఉంది, మా కలెక్టర్ గారు చెప్పినట్టు శాండ్ ఆర్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిక్ ని అట్రాక్ట్ చేసేటువంటి దానికి రాబోయే రోజుల్లో ఇది సిఆర్డీఏలో ది బెస్ట్ టూరిజం ప్లేస్ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ. మా అందరి యొక్క మా నియోజకవర్గంలో ఇది ఒక ల్యాండ్ మార్క్ ఉండాలనేటువంటిది. ఈ ఉత్సవాలు కొండవీడు, కొత్తపేట, ఈ యొక్క అన్ని గ్రామాలు అభివృద్ధి అవుతుంది సార్. అందరూ తెలుసుకోవాలి కదా సార్. అందుకనే మీరు పబ్లిసిటీ చేయండి. చూడాలంటే మా తాతోళ్ళు చూడాలి, ముత్తాతోళ్ళు చూడాలి, ఎవరు చూడాలి. ఈ కొండవీడు పూర్వ వైభవం రావడానికి పెండింగ్ 400 మెట్లు, అది కూడా ఎస్టిమేషన్ అయ్యమన్నాము. అది కూడా ఎస్టిమేషన్ బట్టి అవసరమైతే కలెక్టర్ గారు అది కూడా మైనింగ్ లోనే ప్లాన్ చేద్దాం. అవసరమైతే మేము వితరాయి తగ్గించుకుంటాం. ఇది ప్రయారిటీ పెట్టుకుంటాం, ఏం ప్రాబ్లం లేదు. ఆ మెట్లు కూడా మైనింగ్ లో డబ్బులు అవసరమైతే ఇతరాయి తగ్గించుకోండి. ఏడ్ల పాటు మనకి ఇది ప్రాధాన్యత. అందుకని ఆ మెట్లది కూడా ఎస్టిమేషన్ వేయించు. పంచాయతీరాజ్ వాళ్ళు అది కూడా ఎస్టిమేషన్ వేసేవాళ్ళు ఉండు, మైనింగ్ లో తీసుకుంటాం, లేట్ అవ్వకుండా ఫాస్ట్ గా చేద్దాం. అది కూడా ఈ తిరణ ఈ 7-8 లోపల చేయగలుగుతామా? అది చేయలేం, ముందు ఇచ్చేయి. ఈ 1 kilometer చేస్తే చాలు, ఊళ్ళో టచ్ కాకుండా డైరెక్ట్ గా వచ్చేస్తాం. కాబట్టి మీడియా కూడా దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించండి. ఈ కొండవీడు పూర్వ వైభవం తీసుకురావడమే మా అందరి యొక్క ఆకాంక్ష, మా అందరి కళ. థ్యాంక్ యూ మీడియా అందరూ.